లర్న్ లిస్ట్. సో లర్న్ లిస్ట్ లో ఏం జరుగుతుంది, దీనివల్ల మనకు జరిగే లాభాలు ఏంటి, ఏ విధంగా దీన్ని మనం యూజ్ చేయాలి ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వేద్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక కాన్సెప్ట్ వీడియో అడిగారు, లేదా ఒక స్మార్ట్ నోట్స్ లేదా షార్ట్ నోట్స్ అడిగారు, లేదా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అడిగారు. సో వేద్ ఇవన్నీ కూడా మీకు ఇస్తుంది. సార్ ఏ విధంగా లోపలికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళి అడగాలి అని మీకు డౌట్ రావచ్చు కదా. ఎలా వెళ్ళాలో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వేద్లోకి వెళ్ళారు, వేదాంతు మన లెర్నింగ్ యాప్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు వేద్ కనపడుతుంది. సో యాప్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. లోపలికి పోయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది అనేది ఒకసారి చెప్తాను. ఫస్ట్ మీరు వేద్ను ఓపెన్ చేశారు. ఇగో ఇక్కడ వేదాంతు సింబల్ ఉంది, వేద్ సింబల్ ఉంది, వేదాంతు లెర్నింగ్ యాప్ అన్నమాట ఇది. ఇప్పుడు మీకు ఈ సింబల్ ఒకవేళ మీ యాప్ లో కనపడకపోతే మీరు అప్డేట్ కాలేదని అర్థం. మీరు అప్డేట్ అవ్వండి, లేదా అన్ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి. తప్పనిసరిగా మీకు ఈ సింబల్ కనపడుతుంది. మీకు ఈ విధంగా ఓపెన్ అయింది. ఇదేంది, వేదాంతు లెర్నింగ్ యాప్ అనమాట. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక డౌట్ అడిగారు దీన్ని, సార్ నాకు మ్యాథ్స్ లో కాంప్లెక్స్ నెంబర్స్ లో స్ట్రక్ అయ్యాను సార్, కాంప్లెక్స్ నెంబర్స్ అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని ఎవరిని అడగాలి? వేద్ అంటే ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ అన్నమాట, అతి తెలివైనటువంటి ఒక పర్సన్. నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పగలిగే ఒక పర్సన్. సో తను ఇప్పుడు క్వశ్చన్ అడుగు, నాకు మ్యాథ్స్ లో కాంప్లెక్స్ నెంబర్స్ లో పూర్తి స్థాయిలో నాలెడ్జ్ రాలేదు, నాకే దీని మీద అవగాహన రావాలంటే నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతావా అని చెప్పి ఇక్కడ టైప్ చేయి. టైప్ చేసావు, దాన్ని వేద్ అర్థం చేసుకుంది, నీ క్వశ్చన్ ని వెంటనే నీకు రిప్లై ఇస్తుంది. అందులో వేద్ నీకు లెర్న్ లిస్ట్ ఇస్తుంది. ఎస్, నువ్వు అడిగావు కదా క్వశ్చన్, సరే నీకు సరిపోయే విధంగా నేను ఇప్పుడు ఒక లెర్న్ లిస్ట్ ఇస్తున్నానని ఇస్తుంది. దీనిపైన మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే వెంటనే దానికి సంబంధించిన లెక్చర్ అండ్ దాని కింద దాని యొక్క నోట్స్ పీడిఎఫ్ అండ్ అలానే ప్రాక్టీస్ టెస్ట్లు కూడా కనపడతాయి. సో దీని మీద మీరు క్లిక్ చేసి ఈ వీడియోని చూసుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే వేదాంతు పెయిడ్ బ్యాచెస్ సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా అన్ని ప్రైమ్ బ్యాచెస్ ఉన్నాయి. తెలుగు, హిందీ, తెలుగు, మన ఇంగ్లీషు, తమిళ్ అన్నిటికి సంబంధించిన లెక్చర్స్ ఉంటాయి ఇందులో. అందులో మీరు ఒకవేళ తెలుగుకు సంబంధించిందే కావాలని అంటే తెలుగుకు సంబంధించిన లెక్చర్సే వస్తాయి. సో దాంట్లో నాకు పర్టికులర్గా కిరణ్ సారియే కావాలంటే కిరణ్ సారియే వస్తాయి. నాకు అందులో కాంప్లెక్స్ నెంబర్సే కావాలంటే కాంప్లెక్స్ నెంబర్ సంబంధించింది ఇస్తుంది. జస్ట్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన పీడిఎఫ్ ని కూడా సమ్మరైజ్ చేసి ఇస్తుంది, మీకు సమ్మరైజ్ చేసి ఇస్తుంది. సో దాని మీద ఒకవేళ మీరు టెస్ట్ రాయాలనుకోండి, ఎగ్జామ్ ని కూడా మీరు దీని మీద రాసుకోవచ్చు. అంటే ఆ కాంప్లెక్స్ నెంబర్స్ లో కిరణ్ సార్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో ఆ టాపిక్ మీద, ఆ సబ్ టాపిక్స్ మీద నాకు ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయి వేద్, నాకు ఎగ్జామ్ కండక్ట్ చేయని ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ అని కొట్టగానే వెంటనే మీకు ఒక టెస్ట్ ఓపెన్ అయ్యింది. మీరు అప్పటికప్పుడే అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వేద్ ఇన్ యాక్షన్. ఇప్పుడు మనం లెర్న్ లిస్ట్ అనే ఫీచర్ని ఎలా వాడాలి, సో దాని ద్వారా మనకి ఎలా యూజెస్ జరుగుతాయి అనేది డైరెక్ట్ గా యాప్ లోకి పోయి తెలుసుకుందాం. సో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మన వేదాంతు లెర్నింగ్ యాప్ మీకు హోమ్ పేజీ ఇలా కనపడుతుంది. మధ్యలో ఇక్కడ మీకు కొత్తగా ఒక ఫీచర్ కనపడుతుంది, చూసారు ఐకాన్, దట్ ఈస్ వేద్ ఐకాన్. ఈ వేద్ ఐకాన్ మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని ఇక్కడ మీకు కావాల్సిన డౌట్ ఏదైతే ఉందో అది అడగండి అని అంటుంది అనమాట. ఆస్క్ మీ ఎనీ డౌట్. ఇప్పుడు మీరు ఒకవేళ నాకు ఏదైనా లెర్న్ లిస్ట్ కావాలి చెప్పాను అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియల్ క్యాల్కులస్ సంథింగ్, ఒక క్యాల్కులస్ సంబంధించి నాకు ఒక లెర్న్ లిస్ట్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే నాకు క్యాల్కులస్ అంటే చాలా ఇష్టం, క్యాల్కులస్ లో మార్క్స్ ఎన్ని వస్తాయో అని మీరు ఇంతకు ముందే మిగతా ఫీచర్స్ అన్ని వాడుకొని క్యాల్కులస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఇక్కడ నాకు క్యాల్కులస్ కి సంబంధించిన లెర్న్ లిస్ట్ కావాలని చెప్పి కోరుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో హెల్ప్ మీ అని రాశానా, హెల్ప్ మీ టు లెర్న్ డిఫరెన్షియల్ క్యాల్కులస్ అని రాద్దాం. డిఫరెన్షియల్ క్యాల్కులస్ చూద్దాం. సో వేద్ ఈస్ థింక్ చేస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది. సో దాని తర్వాత వెంటనే మీకు లెర్న్ లిస్ట్ కూడా ఇస్తుంది. ఎస్, ఇక్కడ చూసారా కలర్లు కనబడుతుంది, ఇంట్రడక్షన్ టు డిఫరెన్షియల్ క్యాల్కులస్ వీడియోస్, నోట్స్, క్వశ్చన్స్ ఇస్తుంది అనమాట. సో డిఫరెంట్ టీచర్స్ దగ్గర నుంచి ఇస్తుంది. ఇక్కడ ఒకవేళ మీరు కిరణ్ సార్ ద్వారానే కావాలనుకోండి, డిఫరెన్షియల్ క్యాల్కులస్ ఫ్రమ్ కిరణ్ సార్ అని కొడితే కిరణ్ సార్ది వస్తుంది. ఇక్కడ మీకు ఒకటి అయితే ఇక్కడ చూపించింది అనమాట ఈ వీడియో. నెక్స్ట్ నాకు తెలిసి మీరు స్క్రోల్ చేసుకుంటూ పోతే మీకు నెంబర్ ఆఫ్ కూడా చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇది మనకు చూపించింది ఇక్కడ. ఇక డీటెయిల్డ్ నోట్స్, ఇంట్రడక్షన్ టు డిఫరెన్షియల్ క్యాల్కులస్ నోట్స్ ఇచ్చింది. దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్, మీరు కావాలంటే ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ టు డిఫరెన్షియల్ క్యాల్కులస్ కావాలని అంటే, ఆ నోట్స్ కావాలంటే మీకు ఇక్కడ నోట్స్ కూడా తయారు చేసి ఇస్తుంది అనమాట. సో ఇదంతా కూడా క్యాల్కులస్ సంబంధించిన నోట్స్ మీకు తయారు చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నాకు టెస్ట్ కండక్ట్ చేయండి దీని మీద అని అడిగామనుకో, టెక్స్ట్ కావాలంటే ప్రాక్టీస్ టెస్ట్ 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ 6 క్వశ్చన్స్ మీకు ఒక టెస్ట్ లాగా ఇక్కడ కండక్ట్ చేస్తుంది అనమాట వేద్.
సో టెస్ట్ ఇంట్రడక్షన్ టు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో స్టార్ట్ టెస్ట్ అని కొట్టారు, వెంటనే టెస్ట్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇగో ఇట్లా ఈ విధంగా టెస్ట్ స్టార్ట్ అయిపోద్ది. మీరు మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత, టెస్ట్ రాసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు మొత్తం లాస్ట్ కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే.